హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజైతే నేను మీకోసం 10 నిమిషాలలో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా, చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మనకేమైనా తినాలనిపించినప్పుడు, టైం లేదు అన్నప్పుడు 10 నిమిషాలలో ఇట్టేది తయారు చేసుకోవచ్చు అనమాట. మనము దీనికోసం అయితే మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ రైస్కి 1/2 కప్ మసూర్ దాల్ అంటే ఎర్రపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైస్లోకి నేను చూపించే విధంగా పప్పు అండ్ రైస్ రెండు కలిసేలా మొత్తం కలుపుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోండి ముందుగా. సో ఇలా వాష్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక 20 నిమిషాల పాటు చూసారా, ఇలా వాష్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి అండ్ కొన్ని పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా దంచుకోవాలి. నేను చూపించే విధంగా ఇలాగా. సో కచ్చాపెచ్చాగా దంచుకోండి, ఎందుకంటే తింటుంటే నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిచిడీలోకి. చూసారా, ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా 20 నిమిషాలు. సో దీన్ని మనం డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, చంటి పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టండి అండ్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చిలు తక్కువ వేసి పెట్టండి. సో ఇప్పుడు నేను ఇందాక దంచి పెట్టుకున్నాను కదా కచ్చపెచ్చాగా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అది మనం ఫ్రై చేసేసుకోవాలి. సో ఇందులోకి మనం కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు, అండ్ మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక చిన్న టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. ఇది మనకి టైం లేదు అన్నప్పుడు, మనం ఒక 10 నిమిషాలే ఉంది మనకి, అదే ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఈ రెసిపీ నిజంగా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. అలాగే కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి ఫ్రై అవ్వనివ్వండి బాగా. సో ఇలా ఫ్రై అయిన దాంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇందాక డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, మనము అది ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తంగా కలుపుకోవాలన్నమాట. సో ఎందుకు మనం కలుపుకున్నామంటే అలా కలుపుకుంటే రైస్ విరగదు అనమాట. సో మొత్తం పట్టించండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న దానికి రైస్కి. సో ఇప్పుడు మనం 1 కప్ రైస్కి 2 కప్ వాటర్, 1/2 కప్ మసూర్ దాల్కి 1 కప్ వాటర్, సో మొత్తంగా 3 కప్పుల వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. సో ఇలా 3 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంతే, మన గుమగుమలాడే కిచిడి రెడీ. చూసారా పొగలు కక్కుతూ ఎంత బాగుందో. బిర్యానీకి ఏం తీసిపోవడం, ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. చంటి పిల్లలైతే ఎట్టాగే తినేస్తారు, నిజం చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.